హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లుగా మాకు అవసరం లేదని చెప్పేసి సజ్జల గారు ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం చూస్తున్నాం సార్. అది దీని పట్ల ఆయన పైన ఈసీ క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం చూస్తున్నాం. మీ ఒపీనియన్ సార్ ఆ సజ్జల గారి కామెంట్స్ పైన? నా ఒపీనియన్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొక్క తీసేస్తుంది, చర్మం ఒలిచేస్తుంది. ఎవరైనా రూల్స్ పాటించండి అని చెప్తారు, కానీ రూల్స్ పాటించొద్దని చెప్తారా? తర్వాత ఏమో తలలు తెగుతాయి, రక్తపాతం జరుగుతుంది. ఇలాంటి మాటలు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అహంకారం కాదండి? ఎవరి తలని ఎవరు తెంపేస్తారండి? మీరు ఓట్ల ఎలక్షన్లో వాళ్ళు నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేశారు. అలాగే ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళు 3 కోట్ల మంది పైగా ఓట్లు వేశారు. 3,40,00,000 మంది. వీళ్ళందరి తలలు తెంపేస్తారా? తెంపేయండి. ఇదేమన్నా రాచరికపు వ్యవస్థ అనుకుంటున్నారా మీరు? రాచరికపు వ్యవస్థ అయితే మొత్తం వాళ్ళు తాలూకు ప్రత్యర్థులందరినీ చంపి పారేస్తారు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలోంచి ప్రజల మధ్యలోంచి ప్రజలందరూ నాయకుడిగా ఎన్నుకున్నట్టయితే, అంటే ప్రజల కోసం ప్రజల వల్ల ఆ ప్రజానాయకుడు మనకి ప్రతినిధి అవుతున్నాడు. దాని ప్రజాస్వామ్యాన్ని కాలరాచే హక్కు మీకు ఎక్కడిది? అసలు నువ్వెవడు విను? అసలు ముందు సజ్జల ఎవరు అని ప్రశ్నిస్తే ఎవరు? సకల కళామంత్రి, సకల మంత్రి శాఖలన్నీ ఆయనయే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేక ఈయన చేత మాట్లాడిస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ సజ్జల ఈజ్ నథింగ్ బట్ ద మైక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ద సోల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటున్నారు. ఆ సోల్ ఎంత పవిత్రంగా ఉండాలా? సోల్ ఎంత అంటే క్రిస్టియన్ భాషలో చెప్తున్నాను, ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉండాలి కదా. ఇన్ని కుళ్ళు కుట్రలు కుతంత్రాలు నింపుకున్న ఆత్మ నీదేం ఆత్మ అయ్యా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంపిక చేసుకుంటారు. రక్తపాతం జరుగుతుంది, ఎంతకైనా తెగించండి, వాళ్ళని గెలవనవద్దు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రావడానికి వీలు లేదు. ఎవడమయ్యా నువ్వు మాట్లాడడానికి? తప్పు కదా ఇది. ఆ పెద్ద మనిషికి ఏమి బుద్ధి ఉండదు, అలా మాట్లాడతాడు. అంటే సార్ వాళ్ళు కూడా అంటే ఏ కాంటెస్ట్తో మాట్లాడంటే సజ్జల గారు వాళ్ళు కూడా రూల్స్ ఏం పాటించట్లేదు, మనం పాటిస్తే మనకే నష్టము, వాళ్ళు పాటించట్లేదు మనము పాటించట్లేదు. వాళ్ళు రూల్స్ పాటించకపోతే వాళ్ళ తాలూకు నాయకులు రూల్స్ పాటించొద్దని చెప్పలేదండి. నువ్వు పాటించలేదని చెప్తున్నావు. ఎవరి వల్ల గాయపడ్డారు? మాచర్లలో ఎవరి వల్ల గాయపడ్డారు? అర్థమైందా? అక్కడ మన చంద్రగిరి దగ్గర ఎవరు వల్ల గాయపడ్డారు? తర్వాత ఇంకా ఎవరు మన తెలంగాణలో ఎవరు వల్ల గాయపడ్డారు చెప్పండి. తెలుగుదేశం వాళ్ళే గాయపరిచారు. అలాగే ఆళ్ళగడ్డలో ఎవరు వల్ల గాయపడ్డారు? తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని కుట్టారా, చంపపోయారా? వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చంపబోయారా? నిజాలు ఇది ఒకరు చెప్పవలసిన మాట కాదు. ఇందులో తెలుగుదేశం వాళ్ళు కొట్టిన వాళ్ళు కానీ, తిట్టిన వాళ్ళు కానీ, గాయపడిన వాళ్ళు కానీ చూపించమని చెప్పండి. అన్నీ వాళ్ళు అనుకుంటారా? ఇది మరీ బాగుందండి. ఇది ఎలా ఉంది? నారాసుర రక్త చరిత్ర అని అనౌన్స్ చేశారు కదా, అలాగుంది. అంటే ఇన్సిడెంట్ జరిగింది, కాసేపు గుండెపోటు అన్నారు, కాసేపు ఏమో రక్తం వాంతులు అన్నారు, కాసేపు బాత్రూంలో పడిపోయిందని చెప్పారు. నోటుకు వచ్చినట్టు చెప్పడానికి మీ ఇష్టమేనా? నోటుకు వచ్చినట్టుగా అంటే మా వదంతులు దాన్ని పూర్తిగా ఫోకస్ చేయడానికి మీకు ఎవరిచ్చారండి అధికారం? నిర్ధారణ చేసుకుంటే కానీ మాట్లాడే హక్కు మీకు లేదు. యూ షుడ్ హ్యావ్ సమ్ విట్నెస్, దెన్ ఓన్లీ యూ క్యాన్ పబ్లిష్ ది న్యూస్. ఆ విట్నెస్ ఏమిటి? ఎంతవరకు కొట్టి చేస్తున్నారు సిబిసిఐడి, ఏసీబీ వీళ్ళందరూ? విట్నెస్ లేకుండా నువ్వు ఎలాగండి నువ్వు ప్రింట్ చేస్తావు న్యూస్ని? నారాసర రక్త చరిత్రని పెద్ద చంద్రబాబు నాయుడు ఆయన చేతిలో వంకర కత్త, ఆ కత్తిలోంచి రక్తం జారిపడుతున్నట్టుగా. తప్పు కాదు, నీ ఇష్టమేనా? నీ చేతిలో పేపర్ ఉంటే నీ ఇష్టం వచ్చిన మాట్లాడమేనా? నా ముందు మైక్ ఉంటే నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడమేనా? ఇది రాజ్యాంగం. ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది, లా అండ్ ఆర్డర్ శాఖ ఉంది. మీరు వాళ్ళు చెప్పండి, కమ్ టు మీ అండ్ గివ్ ది రిపోర్ట్ అని చెప్పండి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మీరు మాట్లాడండి. అసలు మొత్తం ఆంధ్రదేశంలో ఉన్న పోలీసులందరినీ కూడా మీ పాదాక్రాంతం చేసుకొని మీరు చెప్పినట్టు వినే పరిస్థితుల్లో కల్పించుకున్నారు.
నవనవలాడుతూ ఉన్న యువతకేమో 5,000 రూపాయలు ఆస్తి చూపించి వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకొని వాళ్ళ చేత నానా హింసలు పెట్టారు. మీరా మాట్లాడతారు. ఇవే ఉద్యోగాలు ఆధారం లేకుండా, కాగితం కలం లేకుండా ఉద్యోగం ఉన్నట్టు వేర్ ఇస్ ది గ్యారంటీ? ఇప్పుడు 2 నెలలు పెట్టి ఖాళీ కూర్చున్నారు, వాళ్ళ జీవితాలు ఏం కాను. ఇవన్నీ చూసేసి అహంకారంతో మనం చెప్పిందే వేదం అనుకుంటే ఆగిపోతుంది. మైండ్ గేమ్ ఒకటి, కూటమి చిత్తుగా ఓడిపోతుంది. 170 ఇంకా మాట్లాడుతున్నాడు. 170 దాటే కానీ 170 తక్కువ కదా అంటున్నాడు. ఇంత మైండ్ గేమ్ మారుతాడా? అంటే మిగతా 170 వచ్చాక రిగ్గింగ్లో పాల్పడతావా? కౌంటింగ్లో దొమ్మి చేస్తావా? ఏంటి అసలు మీ ఉద్దేశం? అసలు హోమ్ అంటూ బయటికి రావాలి. నీ శాఖ ఏమిటయ్యా బాబు? నీ శాఖ ఏమిటి? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని గుమస్తా శాఖ. ఈ గుమస్తా అన్ని మాటలు మాట్లాడతాడా? ఈ గుమస్తా అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాడా? చెప్పనండి న్యాయం. అందువలన ఇట్లాంటి సజెషన్స్ ఎప్పుడు మంచివి కాదండి. సజావుగా సాగిపోవాలి. వై నాట్? నువ్వు నిజంగా పరిపాలనా దక్షత నీకున్నట్టయితే, ప్రజలు నీ పరిపాలనలు బాగా మెచ్చినట్టయితే నీకు ఓట్లేస్తారు. ఇది వీళ్ళు 5 సంవత్సరాలు తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ ఒక్కరోజు ఎక్కువ ఉండడానికి వీలు లేదు కదా. ఎవరు పరిపాలన బాగా చేస్తే వాళ్ళు మెచ్చుకుంటారు. పరిపాలన లేదు, అభివృద్ధి లేదు, ఇంకేదో లేదు, చాలా అహంకారంగా నియంతృత్వ ధోరణితో ఉన్నారనుకుంటే మారుస్తారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఫారిన్ కంట్రీస్లో వస్తే రీకాల్ ఉంది, అవకాశం ఉంది, తిరిగి పిలవచ్చు, దించేయవచ్చు. నీకు కాబట్టి 5 సంవత్సరాలు నువ్వెంత సంపాదించుకో, లక్షల కోట్లు సంపాదించుకొని ఓ లైసెన్స్ ఇస్తున్నారు. అది దాన్ని ఆలోచించుకొని ఎన్నికలు జరిగాయి, అయిపోయింది. లెట్ దెమ్ కౌంట్. 144 సెక్షన్ పెట్టమని చెప్పండి. ఆఫీసర్స్ తప్ప ఇంకెవరిని వెళ్ళకుండా వాళ్ళకి అన్ని వస్తువులు సిపిఆర్ఎఫ్ ఫోర్స్ని, పోలీసుని పెట్టండి. జనాల దగ్గర రానియొద్దండి. కౌంటింగ్ అయినప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇప్పుడు ఛాన్స్ వచ్చాయి కదా, వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు అంతే. అక్కడి నుంచి మైక్లోంచే చెప్తారు. అక్కడి నుంచి వీళ్ళకిది అని వీళ్ళు టెలికాస్ట్ చేసుకుంటారు. అంతేగాని మిగతా వాళ్ళందరినీ కూడబెట్టవలసిన అవసరం లేదు. నేను వైసీపీకి ఏమో ఆ మినిస్టర్ నండి, నేను వైసీపీకి ఈ మినిస్టర్ అంటే, నువ్వు మినిస్టర్ అయితే మాకెందుకు? యూఆర్ నోవేర్ కన్సర్న్ హియర్. కమాన్, మేము ఆఫీసర్స్, మేము కౌంటింగ్ చేస్తున్నాం. ఎవరు నో తెలుగుదేశం, నో జనసేన, నో వైఎస్ఆర్సీపీ. అలా ఉండాలి. కంప్లీట్గా 144 సెక్షన్ ఉండాలన్నమాట. కొంత బారికేడ్స్ కొంత దూరం వరకు పెట్టేయాలన్నమాట. అది దాటి రానివ్వకూడదు ఎవరిని కూడా. నేను మంత్రి గారి తాలూకు, నేను సీఎం గారి తాలూకు ఇవి ఉండకూడదు. ఇవి చేయవలసిన అవసరం ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ఉందన్నమాట. ఈ స్టేట్కి ఇండియా ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలి. అలాగే హోమ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేసినట్టయితే, ఎందుకంటే ఇక్కడ క్లిష్టమైన పరిస్థితులు, ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉంది కనుక ప్రజల్ని మోగనివ్వకండి. అల్లరి మోకల్ని ముందస్తుగానే అరెస్ట్ చేయండి. ఏదైనా మీకు అనుమానం వచ్చేది దరిదాపుల్లో ఎవరిని తిరగనియొద్దండి అని చెప్పాలన్నమాట. తాగి ఎవరు మాట్లాడినా తీసుకెళ్ళిపోవడమే, మూసేయడమే. ఒక 1000 మంది పోలీసులు ఎక్కువ పెడతారు. ఎవరు గట్టిగా అరిస్తారు తీసుకెళ్ళిపోవడమే. అలా ఎవరి చేతిలో మారణాయుధాలు ఉన్నాయి తీసుకోవడమే. మరి 3 రోజులు బ్రాంచీలు లేవని చెప్పారు. కంటైనర్లతో ఉన్నాయి బ్రాంచీలు అన్ని రెడీగా ఉన్నాయి, బాంబులు రెడీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా చూసుకోవద్దండి. మీరు చెప్పవలసిన మాటలు ఇవ్వా. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం, గౌరవంగా లెక్కింపు కూడా మనం సహకరిద్దామని చెప్పాలి. కానీ మనకి రూల్స్ అవసరం లేదు. అటు ఏం చేయమంటారు? ఒక్కొక్కరు కత్తులు వేసుకొని తిరగమంటారా? పోలీసుల ఇళ్లలో చికెన్ బిర్యానీ తినేసి పడుకోమంటారా? ఏంటి మీరు చెప్పింది ఏంటి? నాకు అర్థం లేదు సార్. అటు ఈసీ కూడా సార్, తెలుగుదేశం వాళ్ళు కంప్లీట్ చేయగానే టక్కని యాక్షన్ తీసేసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఎంత కంప్లీట్ చేసినా వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఈసీ కూడా తెలుగుదేశం పక్షానే ఉంది, తెలుగుదేశం వాళ్ళు ఆడించినట్టు ఆడిస్తుందని చెప్పేసి విమర్శలు అయితే ఈసీ మీద రావడం చూస్తున్నాను సార్. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? అడు వెంటనే ఈసీ కౌంట్ ఇచ్చారులేండి, దాంట్లో కాదు. కానీ ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒకటైనా స్వీకరించారా? ఒకటైనా ఎఫ్ఐఆర్ పెట్టారా? మీ ఇష్టారాజ్యంగా ఉంది. సజ్జల గారి నుంచి ఫోన్
వెళ్తే కానీ వాడు ఏమి అసలు యాక్షన్ తీసుకోలేని పరిస్థితి కదా. పెద్దలు ఫోన్ చేయాలి. ఆ చీఫ్ మినిస్టర్ ఎక్కడున్నాడో తెలీదు. మనం చెప్పినట్టుగా చీఫ్ మినిస్టర్కి ఫోనే లేదు, అది ఫోన్ లేదట, అది ఫోన్ నెంబర్ అని తెలియదట. నా ఫోన్ నెంబర్ నాకు తెలియదు అంటే నవ్వరా మీరు? మరి చీఫ్ మినిస్టర్గా ఉంటూ నా ఫోన్ నెంబర్ నాకు తెలియదు అని చెప్పాడంటే ఎంత మాయ అండి అది. ఫోన్ నెంబరు నా ఫోన్ ఉంది, నా 4 ఫోన్లు ఉన్నాయి, 4 ఫోన్లు నలుగురు చేస్తారని చెప్పొచ్చు కదా. నా ఫోన్ నెంబరే తెలియదు అంటే అది మాయ కదండి. చూసే ప్రేక్షకుడికి అర్థం కాదా? మాయ మాటలు చెప్తున్నాడా, నిజాయితీగా మాట్లాడుతున్నాడా అని. ఇంతకీ చెప్పేది ఏంటంటే వీళ్ళు కొంచెం మరి ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు, కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరు కింద మీద పెట్టి దొరికినా లాభం లేదు. కాదంటే మీరు 4 ప్రాంతాల్లో 4 రిగ్గింగ్ చేసి చంద్రబాబు నాయుడిని లేకపోతే మన పవన్ కళ్యాణ్ని, అక్కడ లోకేష్ని, అక్కడ హిందూపూర్లో బాలయ్యని ఓడించారు. మీకు ఇది సాధించింది ఏమిటి? సాధించింది ఏమిటండి? అందువల్ల ఇది కరెక్ట్ కాదు. ఆయన సజ్జల రామకృష్ణ లాంటి ఒక జర్నలిస్ట్ మాట్లాడే మాటలు కాదు. ఎంతసేపు ఒకరి మీద తోసేయడమేనా? ఇప్పుడు ఒక వేలు పెట్టి మిమ్మల్ని చూపించానండి, దాని 4 వేలు చూపిస్తున్నాయి కదా. అది అటుపక్క అదర్ సైడ్ అని మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఎంతసేపు తెలుగుదేశం జనసేన అనుకుంటే మీరు అలా పెంచేశారు జనసేన. ఇప్పుడు ఈరోజు జగన్ కంటే చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ పెద్ద నాయకుడు అయ్యాడు. నేను మొదటి నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ రాజకీయ వీరిద్దరి కంటే పెద్ద నాయకుడు అయ్యాడు. ఈరోజు జనసేన పార్టీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన స్టేట్కి కాదు మొత్తం సెంట్రల్కే నేను ఉపయోగించుకుంటాను, పెద్ద నాయకుడిని చేస్తా అన్నాడు మోడీ. మరి ఆ స్థాయిలో ఉన్నాడు కదా. ఈ మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం వీళ్ళకి. మరి ఆయన పవన్ కళ్యాణ్ ఇంట్లోకి వెళ్ళి తండ్రితో మాట్లాడినట్టు వచ్చేస్తాడు. ఇలా గట్టిగా కావులించుకుంటాడు, పట్టుకుంటాడు, ముద్దు పెడతాడు, ఇవన్నీ చేస్తూనే ఉంటాడు అన్నమాట. మరి అది ఆలోచించాలా, ఇది ఆలోచించాలా? ఏ మంచి గుణాలతో మన ప్రధానమంత్రి గారికి ఈయన దగ్గర అయ్యాడు. వాళ్ళు దగ్గర తీసుకోవాలంటే చూపు ఎలా చూడాలంటే క్యాలిక్యులేట్ చేస్తారన్నమాట. మన ఆడవైపు క్రియగంట చూడవలసిన అవసరం ఉందా లేదని ఆలోచించుకుంటారు. అలాంటిది ఇలా కావులించుకొని తృప్తిగా ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తుంటే ఇంకేంటి? ఇంట్లో ఆ మైక్ పోగానే పవన్ ఇది మైక్ చూడాలన్నమాట. అంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, అలా అంటే అంతటి స్థాయికి వెళ్ళాలంటే ఈయనలో ఎంత నిజాయితీ ఉండాలి. ఇదే లేకుండా దోపిడీ చేసేస్తాను, నేను ఇన్ని కోట్లు, వాడు ఎన్ని కోట్లు, రోజా ఇన్ని కోట్లు, ఆ కొడాలు నాని ఇన్ని కోట్లు, ఇదేనా పని? కోట్లేనా? ఓడిపోయారు, మీ వెంట కోట్లు వస్తున్నాయా? ఈ కోట్లు మీకు సమాధానం చెప్తుందా? మళ్ళీ 5 సంవత్సరాలు ప్రజల్లో మీరు రారు. ఎంతైనా పుకండి పురాణం చెప్పుకోవడం కానీ మళ్ళీ ఆయన లండన్లోకి వెళ్ళిపోతాడు, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతాడు. ఏముంది ఇప్పుడు?